అండి. సో మాకు ఇవాళ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళతో ఒక అపాయింట్మెంట్ ఉందన్నమాట. హౌస్ ఆల్మోస్ట్ ఫినిష్ అవుతుంది కదా, ఇంకా బయట గార్డెన్ ఏరియా గురించి కానీ ప్రహరీ గోడ గురించి ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు మాకు. అయితే మాతో పాటు ఇవాళ ఎరికా కూడా వస్తుందన్నమాట. ఇక్కడ జర్నీలో ఏంటంటే ఒక రూల్ అనమాట, కీస్ మాకు హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు కూడా హౌస్లో ఏ పని చేయకూడదు అసలు మేము. అయితే మాకు హౌస్ వార్మింగ్ ఏంటంటే 3 డేట్స్ వచ్చాయి. సెప్టెంబర్ 6 ఒకటి, అక్టోబర్ 28 ఒకటి, నవంబర్ 15 ఒకటి వచ్చిందనమాట. సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 28 వరకు కూడా అసలు డేట్స్ లేవు. ఇంకా అక్టోబర్ 28 అయితే టూ మచ్ లేట్ అయిపోతుంది మాకు. సో మేము ఏమనుకున్నాం అంటే సెప్టెంబర్ 6 చేద్దాం అనుకున్నాం. సెప్టెంబర్ 6 లోపల చూస్తే అసలు ఇంకా హౌస్ అప్పటి వరకు ఫినిష్ అవ్వదన్నమాట. సరే ఇంకా అట్లీస్ట్ టైల్స్ అయినా వేయాలి కదా కింద అని చెప్పేసి మేము సెప్టెంబర్ 6 బెటర్ అనుకున్నాం అనమాట. కానీ ఒకవేళ మాకు వీళ్ళు సెప్టెంబర్ 2nd వీక్లో ఇస్తేకి సెప్టెంబర్ 6 మేము హౌస్ వార్మింగ్ చేసుకోవచ్చా అని అడగాలన్నమాట వాళ్ళని. మేము అడగొచ్చు, నేను రవీంద్ర. కాకపోతే ఈ జర్మన్స్కి ఏంటంటే కొంచెం అర్థమయ్యేలా చెప్పాలన్నమాట బాగా. అండ్ ఈ జర్మన్స్కి మంచి ర్యాపో ఉంటుంది కదా. సో ఎరికా వచ్చి నేను కన్విన్స్ చేస్తాదాన్ని, నేను మాట్లాడతా ట్రై చేస్తా అని చెప్పి వస్తుందన్నమాట. చూద్దాం వాళ్ళు ఒప్పుకుంటారో లేదో. హలో అందరికీ, దిస్ ఈజ్ నీర్చా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీలో తెలుగమ్మాయి. సో మీరు తమ్నైల్లో చూస్తే అర్థమయ్యే ఉంటుంది వీడియో కాంటెక్స్ట్ ఏంటి. ఎస్ అండి, జర్నీలో మా గృహప్రవేశానికి కొన్ని తిప్పులు వచ్చాయి. బట్ సమ్హౌ వి సార్టెడ్ ఇట్ అవుట్ అనమాట. వెళ్ళాను కదా, నేను ఎరికాతో అపాయింట్మెంట్కి తీసుకొని వెళ్ళాను కదా. సో అసలు అక్కడ ఏమైంది, ఫైనల్లీ వాళ్ళు ఒప్పుకున్నారా లేదా అని చెప్పి నేను ఫర్దర్గా వీడియోలో చెప్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. అదే కాదు అండ్ ఈ వ్లాగ్లో చాలా జరిగాయి. ఇది ఒకరోజు తీసిన వ్లాగ్ కాదనమాట. మండే, ఫ్రైడే, సాటర్డే తీసిన వ్లాగు. సాటర్డే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి అడవికి హైకింగ్కి వెళ్ళామన్నమాట పిల్లలతో. సరదాగా జరిగింది అసలు. మధ్యలో అంతాక్షరి ఆడుకున్నాము అండ్ ఆ వ్యూస్ కానీ అడవిలో సూపర్ ఫన్ అయిందనమాట. సో చూస్తూ ఉండండి వ్లాగు, ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇది నెక్స్ట్ డే తీసిన వ్లాగు. ఆ రోజు రవీంద్ర స్పెయిన్ వెళ్ళాడండి 4 డేస్కి బిజినెస్ ట్రిప్కి అని చెప్పి. సో నేను పిల్లల్ని తీసుకొచ్చాను కిండర్ గార్డెన్కి వెళ్ళి. ఆ రోజు ఒక్కళ్ళే ఉన్నారనమాట టీచర్. త్వరగా తీసుకెళ్ళండి కొంచెం అంటే త్వరగా తెచ్చాను. బట్ నా వర్క్ అవ్వలేదు అప్పటికి. ఒక కాల్ ఉందనమాట. సో ఆ కాల్ అటెండ్ అవుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఎంగేజ్ అవుతూ ఉంటారని చెప్పి ఒక బిజీగా ఉండడానికి అని చెప్పి ఒక చిన్న టాస్క్ ఇచ్చాను అనమాట. ఎందుకంటే టీవీ పెడుతున్నా కూడా ఇద్దరు కొట్టుకుంటున్నారండి. అంటే అడ్వర్టైజ్మెంట్ వచ్చినా సరే నేనే స్కిప్ చేస్తానని, నెక్స్ట్ ప్రోగ్రామ్ అయిపోతే నేను పెడతానని చెప్పి ఈ కొట్టుకోవడం ఎక్కువైపోయిందండి మాకు. ముందు హెడేక్ అసలు. సో దానికంటే కూడా ఇలా ఏదైనా ఒక కాన్సన్ట్రేషన్గా టాస్క్ ఇస్తే సో దట్ కొట్టుకోరు, ఎవరి వాళ్ళకి ఇస్తే అని చెప్పి అలా ఇచ్చాను అనమాట. వీడియో తీసి నేను నాకు పంపించాలా? ఎందుకే మీ టీచర్కి? అవును, నువ్వే పెట్టావు నాన్న. అవును అదమ్మా, ఇట్స్ ఓకే, విన్నవక్కర్లేదు. నేను ఇద్దరికి ఇస్తా చాక్లెట్ బ్రోట్, ఓకేనా? నీ ఓవర్ యాక్షన్. ట్రోరిక్గా ఉండక్కర్లేదు, నువ్వు బాధపడక్కర్లేదు, నువ్వేమి ఏం కాదు. నేనేం కాంపిటీషన్ పెట్టలేదు మీకు. ఇద్దరు ఫినిష్ చేస్తే అప్పుడు నేను మీకు చాక్లెట్ బ్రోట్ ఇస్తానని చెప్పాను. ధ్రువాంశ్ ఫస్ట్ ఫినిష్ చేశారు. ఓకే సరే పదని చూస్తా. సరే పట్టుకోను. సరే చూస్తా పద. సరే కళ్ళు మూసుకున్నా పదండి. వావ్, ఫినిష్ చేశారా? ఏం చెప్పాలి? అలా చెప్పాలా? ఓకే, ఇదేమో ధ్రువాంశ్ కట్టాడు, అదేమో సంస్కృతి కట్టింది. చెప్పే కదా ధ్రువాంశ్ కట్టాడు. సరే నువ్వు చెప్పైతే చెప్పు చెప్పు చెప్పు. మరి అది సూపర్ నానా. సరే చెప్పు, తమ్ముడు చెప్పు, నీ ఫస్ట్ చెప్పు. తెలుసా అమ్మా, నేను ఇవాళ ఓ నూడిల్ మీద వెగటారిష్ సాస్ తిన్నావా? వెగటారిష్ అంటే ఏంటి? వెగటారిష్ అంటే గెమ్యూజే, వెజిటేబుల్స్తో చేసింది, ఫ్లైష్ లేకుండా. నా కాల్ అయిపోయింది, వాళ్ళ టాస్క్ అయిపోయింది. వచ్చిన తర్వాత పాపం ఇద్దరికి ఫేస్ కూడా వాష్ చేయలేదు. ఆ రోజు వెదర్ టూ మచ్ హాట్ ఉందండి. చూసారు కదా, ఇద్దరు మొహాలు మాడిపోయాయి అనమాట పాపం. సో ఇంకా నా కాల్ అయిపోయిన తర్వాత ఇద్దరికి ఫేస్ వాష్ చేసేసాను. ఇప్పుడు ముగ్గురం కలిసి కుకింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. వాళ్ళేమో వెజిటబుల్స్ కట్ చేస్తారు, ఇంకా నేను కుకింగ్ చేస్తూ కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటా. ఇది ఫ్రైడే తీసిన వ్లాగ్ అండి. డైరెక్ట్గా నేను మండే షూట్ చేశాను, ఇంకా మళ్ళీ డైరెక్ట్గా ఫ్రైడేనే అనమాట. మధ్యలో నేను అసలు షూట్ చేయలేదు, ఎక్కడొకటి ఒక్కదాన్నే ఉన్నాను కదా, కష్టం అవుతుందని చెప్పి. ఆ రోజు రవీంద్ర వచ్చాడు. తను వచ్చేసరికి తనకి ఇష్టమైన కర్రీస్ అన్ని చేసి పెట్టాను అనమాట.
తను కాల్లో చెప్తూ ఉన్నాడు పాపం ఇండియన్ ఫుడ్ అంతా మిస్ అవుతున్నాడని. సో సర్ప్రైజింగ్గా చేద్దామని చెప్పి తనకి చికెన్ గీ రోస్ట్, వంకాయ ఎగురు, పాలకూర పప్పు చేసి పెట్టాను అనమాట. ఈ ఫెల్ సో హ్యాపీ అసలు ఆ ప్లేట్ చూశాక. సో ఫ్రైడే లంచ్ చేసేసిన తర్వాత నేను రవీంద్ర ఆ రోజు పిల్లల్ని త్వరగా తీసుకొచ్చేసామన్నమాట. వెళ్ళేటప్పుడే చెప్పాను ఇవాళ నాన్న వస్తున్నాడని. ఇంకా సంస్కృతి అమ్మ అయితే నాకు లంచ్ టైం తర్వాత పికప్ చేసుకోండి నన్ను అని చెప్పింది అనమాట. సరే ఇద్దరిని తీసుకొచ్చేసాం ఇంకా. ఫైనల్లీ ఇప్పుడు మా హౌస్ వార్మింగ్ గురించి మాట్లాడుకుందాము. నా పేరు మీద అండ్ రవీంద్ర పేరు మీద మంచి డేట్స్ ఎప్పుడు వచ్చాయంటే మాకు సెప్టెంబర్ 6th, అక్టోబర్ 28th అండ్ నవంబర్ 28th ఎప్పుడో వచ్చింది. మా హౌస్ హ్యాండ్ ఓవర్ ఏమో సెప్టెంబర్ 3rd వీక్లో ఉంది. ఒకవేళ మేము అక్టోబర్ 28వ తారీఖు కనుక హౌస్ వార్మింగ్ చేసుకుంటే సెప్టెంబర్ 3rd వీక్ నుంచి అక్టోబర్ 28th వరకు కూడా ఈ రెంట్ హౌస్లోనే ఉండాలి. ఇక్కడ రెంట్ వేస్ట్, అక్కడ మా కొత్త హౌస్ ఖాళీగా ఉంటుంది. సో మేము ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే సెప్టెంబర్ 6th చేసుకోవాలి హౌస్ వార్మింగ్ అని చెప్పి డిసైడ్ అయ్యాము. సో అందుకే మాతో ఎరిక వచ్చిందనమాట. నేను మాట్లాడతాను పదండి ఎట్లయినా ఒప్పిద్దామని చెప్పి. సో బాగా మాట్లాడింది వాళ్ళతో. అండ్ వాళ్ళు కూడా అంత ఈజీగా ఏం ఒప్పుకోలేదండి. ఫస్ట్ హైయర్ మేనేజ్మెంట్తో మాట్లాడాలి మేము, తర్వాత మెయిల్ రాస్తాం మీకు అని చెప్పి విదిన్ 1 day 2 daysలో వాళ్ళు మెయిల్ రాశారు. మళ్ళీ ఫైనల్లీ ఒప్పుకున్నారనమాట. సో అలా సెప్టెంబర్ 6th డేట్ కన్ఫర్మ్ అయిందనమాట ఫైనల్లీ. జర్మనీలో ఇవే పెద్ద హెడ్ఏక్స్ అండి. ఒక రెంట్ హౌస్ నుంచి ఇంకొక రెంట్ హౌస్కి మూవ్ అవ్వాలన్నా సరే, ఒక రెంట్ హౌస్ నుంచి ఓన్ హౌస్కి మూవ్ అవ్వాలన్నా సరే, కొన్ని చోట్ల ఏంటంటే రెంట్ అనేది కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. లక్కీగా ఇప్పుడు మా కేసులో అది అవ్వలేదు. అండ్ మాకు తెలుసు కూడా జర్మనీలో మేము ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాం. 3 cities మారాము, మేము 3 houses మారాము. సో ఎలా ఉంటుంది ఇక్కడ అనేది తెలుసు అనమాట. మేము ఇన్ని 3 houses మారినా కూడా లక్కీగా ఇప్పటి వరకు రెంట్ ఎక్స్ట్రా కట్టాల్సిన పరిస్థితి ఎక్కడా రాలేదు. బట్ వీ ఫేస్ దట్ సిచ్యువేషన్. మేబీ కట్టాల్సి వస్తుందేమో అని అనుకున్నాం, బట్ సమ్హౌ వి మేనేజ్డ్ అనమాట. స్టుట్గర్ట్లో ఉన్నప్పుడు ఓనరే వేరే ఇండియన్స్ని ఫైండ్ అవుట్ చేయడం అపార్ట్మెంట్కి, బట్ మేము హెల్ప్ చేసాం. అప్పుడు మేము బయటికి మూవ్ అయ్యే టైంకి వాళ్ళని తీసుకురావడం, కాల్స్రూహేలో ఓనరు పాపం సపోర్ట్ చేశాడు బాగా మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ మూవ్ అయ్యే టైంకి. సో లక్కీగా ఇప్పటి వరకు ఆ సిచ్యువేషన్ రాలేదన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఎరిక హెల్ప్ చేసింది మాకు. సన్ రైజ్ చూడండి భలేగా మబ్బుల్లో నుంచి. అక్కడంతా వర్షం పడుతుంది. యాక్చువల్గా మాకు తెలుస్తుంది వర్షం పడుతుంటే, అదిగోండి అక్కడ. ఆ రోజు రవీంద్ర స్పెయిన్ నుంచి ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం 12:30 అలా అయిందనమాట. ఇంకా అంటే లంచ్ టైంకి వచ్చాడు బేసిక్గా. సో తను ఏమన్నాడంటే ఈవినింగ్ పిల్లల్ని సైక్లింగ్కి తీసుకెళ్దాం అన్నాడు. బాగా టైర్డ్ అయి వచ్చాడు పాపం. సరే వద్దులే ఇవాళ ఒకరోజు సరే తీసుకెళ్దాం అన్నాను. బట్ ఆ 4 days ఏంటంటే నేను పిల్లల్ని వాక్ తీసుకెళ్ళాను కానీ సైక్లింగ్కి తీసుకెళ్ళలేదన్నమాట. ఒక్కళ్ళు ఉంటే కష్టం ఇద్దరితో. సో ఇంకా రవీంద్ర ఏమన్నాడంటే పాపం ఈ 4 days వెళ్ళలేదు కదా, ఇప్పుడు వాళ్ళు వెళ్దాం ఏం కాదు బాగానే ఉంది అని చెప్పి ఇంకా వెళ్దాం అన్నాడు అనమాట. సో అందుకే తీసుకొచ్చాం బయటకి ఇద్దరిని. వీళ్ళకి ఏంటంటే ఇలా పొలాల్లో సైకిల్ తొక్కడం చాలా ఇష్టం అండి. ఎందుకంటే రోడ్స్ అన్ని చాలా క్లియర్గా ఉంటాయి, ఫాస్ట్గా తొక్కొచ్చు అనమాట. బట్ రోడ్డు మీద వీళ్ళు కిండర్ గార్డెన్కి వెళ్ళేటప్పుడు చాలా అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా. సో అదేంటంటే వీళ్ళకి ఒక ఫన్ లాగా అనిపించట్లేదు. ఇలా పొలాల్లో తొక్కడం ఏంటంటే ఇద్దరు కాంపిటీషన్ పెట్టుకొని తొక్కడం, అలా ఒక ఫన్ యాక్టివిటీ లాగా ఉందన్నమాట వీళ్ళకి. సో చాలా ఇష్టం. అలా క్లియర్గా తెలుస్తుంది వర్షం పడుతున్నట్టు క్లౌడ్స్ నుంచి. అదిగోండి కింద ఇక్కడ చారల్లాగా ఉంది చూసారా. ఇక్కడ సన్ఫ్లవర్ది తోట ఉంది చూడండి. ఏంటో మరి అటువైపు తిరిగాయి. సన్ ఏమో ఇటువైపు ఉన్నాడు. సన్ఫ్లవర్ అంటే సన్ ఎటువైపు ఉంటే అటువైపు తిరగాలంటారు కదా. ఇంక చూడండి సన్నేమో ఎక్కడున్నాడు, ఇవేమో ఇటువైపు తిరిగాయి. అలిగాయేమో సన్ మీద, అలిగాయేమో. ఇదిగోండి రవీంద్ర, సన్ఫ్లవరు సన్ వైపే తిరగాలి కదా, కానీ అలిగే చూడండి ఇటువైపు తిరిగాయి. సన్ ఏమో అటువైపు ఉన్నాడు. అవునా, ఎప్పుడు ఏవి ఎక్కడా కానీ 99% అన్నీ ఇటువైపే తిరిగాయి. ఇది కూడా సన్ఫ్లవర్ది తోట, కానీ ఇంకా పువ్వులు రాలేదు. ఇక్కడ వస్తున్నాయి ఇప్పుడే. ఇంకో వర్షం వచ్చేలాగుంది మనకు కూడా, అందుకే వెళ్ళిపోదాం. అక్కడ వర్షం చూడండి ఎలా ఎంత క్లియర్గా తెలుస్తుంది కదా. సో చూస్తుండగానే ఫాస్ట్గా వీకెండ్ వచ్చేసింది. సాటర్డే తీసిన వ్లాగ్ అనమాట ఇది. నాకు ఫ్రైడే అండ్ సాటర్డే అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఫ్రైడే ఈవినింగ్ అనేది మా క్లీనింగ్ డే అనమాట. నాకు రవీంద్రకి పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత నైటు, లేకపోతే ఒక్కొక్కసారి పిల్లలతోనే ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేసుకుంటాం అనమాట. మేము ఇద్దరం కలిసి చేసుకుంటాం, చాలా బాగుంటుంది ఆ టైము. అండ్ అదొకటి. అండ్ సాటర్డే ఏంటంటే ఎయిదర్ వి గో అవుట్ అనమాట. ఫ్యామిలీ టైం లాగా మేము నలుగురం బయటికి వెళ్ళి రెస్టారెంట్లో ఫుడ్ తిని షాపింగ్ చేసుకొని వస్తాము. లేకపోతే ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్తాం అనమాట.
సో ఈ 2 days ఏంటంటే మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్పెండ్ చేస్తాం అనమాట. సండే ఏమో ఇంక రిలాక్స్డ్గా ఉంటుంది. ధృవాంశ్ గారు ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి సూపర్ మార్కెట్కి వచ్చే లోపల పడుకున్నాడు, ఒక న్యాప్ వేసాడు అనమాట. లెగురా అంటే నేను రాను, మీరు వెళ్ళండి అంటున్నాడు అనమాట. ఇంకా బాగా కోపంగా ఉన్నాడు. వీడేంటంటే ఆ నిద్రలోంచి లేపితే భలే కోపడతాడు అసలు కారులో ఉన్నప్పుడు. సూపర్ మార్కెట్కి వెళ్ళి వచ్చామన్నమాట. ఆ రోజు వాళ్ళు సూపర్ మార్కెట్లో బబుల్స్ చూసి కావాలన్నారనమాట. సరే అని చెప్పి చిరగడు కొనిచ్చాము. అసలు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ధృవాంశ్ గారిది పని చేయట్లేదు సరిగ్గా, ఏదో ప్రాబ్లం ఉంది. మళ్ళీ రెట్టిచ్చేసాము నేను తర్వాత, అది మళ్ళీ కొత్తది ఇచ్చారు వాళ్ళు. బట్ ఇంకా ఆ రోజు సంస్కృతి అని వీడిద్దరు షేర్ చేసుకుంటూ ఆడుకున్నారనమాట కొంతసేపు. సంస్కృతి అక్కతో తమ్ముడితో షేర్ చేసుకున్నానా, తమ్ముడిది పని చేయట్లేదు, రిటర్న్ ఇచ్చేద్దాంలే తమ్ముడిది. ధృవాంశ్ నువ్వు పట్టుకో అక్క బబుల్స్ వదులుతున్నప్పుడు. నువ్వు అలా ఆడు అక్క బాబు. కొంచెంసేపు తమ్ముడు కంటే ఇవ్వు చింతల్లి. అక్కదే ఫైనల్లీ అక్కదైతే లాక్కున్నావు, నువ్వైతే చచ్చినాయి అక్కకి మళ్ళీ. ఏంటి బాబు కాదు, నువ్వైతే మాటలు చెప్పైతే తీసుకున్నావు అక్కదే. అది ఊదాలి, నోటుతో ఊదామనుకో అందులోంచి బబుల్స్ వచ్చేస్తాయి బయటగా. అలా అక్క ఫేస్ మీద పడుతుంది చూడు. నీ ఫేస్ మీద పడిందా మరి? స్లోగా కాదు, అక్కకు మాటలు చెప్పి. కాదు నానా, చూడు చూడు, వామ్మో కాదు, నీ దొంగ మాటలు చెప్పి అక్క దగ్గర అయితే తీసుకున్నావుగా. నువ్వైతే ఇస్తావా అసలు? కాదు, నీదైతే ఇస్తావా అసలు? ఇస్తావా నీదైతే? అక్క అయితే ఇచ్చింది, నువ్వైతే చచ్చినా ఇవ్వవా అసలు నువ్వు అక్కకి? దిగు. తీస్తున్నా వీడియో. ఇంకా కొంచెం ఆపి తర్వాత తులసి, తర్వాత తుడిచి తర్వాత వస్తాయి. వామ్మో అవును, చాలా వస్తున్నాయి. నాకే వచ్చు చాలా బబుల్స్ చేయడం. అవునా, నీకే వచ్చా? ఇంకెవరికి రావా? ఎవరికి రాదు, ఎందుకంటే నాకే వచ్చు. నాకు చాలా బలము. నీకు చాలా బలమా? అవును. ఎందుకంటావు? పడిపోయిందా? పడేసా? సో ఆ రోజు షాపింగ్ అంతా అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఆ రోజు వచ్చేసి లంచ్కి నేను ఫిష్ చేస్తున్నాను. కొన్ని వెజిటేబుల్స్, సాల్మన్ ఫిష్, ఎగ్స్, క్రీమ్ వీటన్నిటితో కలిపి ఫిష్ చేశాను అనమాట. అండ్ ఆ రోజు లంచ్ చేసేసి ఈవినింగ్ 6 కల్లా ఫ్రెండ్స్ అందరం మేము కలిసి ఫారెస్ట్కి హైకింగ్కి వెళ్తాం అనమాట.
సో అక్కడ మేము సర్ప్రైజింగ్గా నేను మా ఫ్రెండ్ నవ్య ఇద్దరం కలిసి సమోసా అండ్ టీ ప్లాన్ చేసామన్నమాట. మా గ్రూప్లో ఎవ్వరికీ తెలియదు అసలు అది ప్లాన్ చేసినట్టుగా కూడా. సో ఈవినింగ్ ఎలాగో హెవీ అవుతుంది కదా అని చెప్పి ఇది ప్లాన్ చేస్తే ఇది కూడా హెవీ అయిపోయింది, క్రీము ఎగ్స్ ఇవన్నీ వేయడం వల్ల. బట్ యా, లంచ్ అంతా చేసేసిన తర్వాత సమోసా ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. బేసిక్గా సమోసా ఎందుకు సర్ప్రైజింగ్గా ప్లాన్ చేసామంటే, మేము లాస్ట్ టైము పార్క్లో కలిసినప్పుడు అందరం ఆ రోజు దూకాన్లో ఒక ఆఫర్ ఉందన్నమాట, సమోసా అండ్ టీ ఆఫర్. ఎందుకో అందరికీ సడన్గా తినాలనిపించింది, బట్ ఎందుకో డ్రాప్ అయిపోయాము. క్రేవ్ అయితే వచ్చింది. సో మనమే ఆ క్రేవింగ్ని ఫుల్ఫిల్ చేసుకుంటే పోలా అన్నట్టుగా సర్ప్రైజింగ్గా ప్లాన్ చేసామన్నమాట నేను నవ్య. ఇటు నుంచి వెళ్తారు అందరూ. ఎండ చూడండి ఎంత మెట్ట మధ్యాహ్నం ఎలా ఉందో అసలు. పడుకోకూడదు, ఓకేనా? చిన్న తల్లి ధ్రువాంష్. హలో అందరికి, స్టార్ట్ అయిపోయాం అనమాట. వింటర్ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయ్యామన్నమాట. మాకు టైం 6 అవుతుందండి. మేము 5కి స్టార్ట్ అవుతాం అనుకున్నాం అనమాట. బట్ ఎండను చూసి భయపడి ఆగిపోయాము, అంత పీక్ వేడిగా ఉందన్నమాట. మన దగ్గర మధ్యాహ్నం 12కి పీక్ ఉంటుంది కదా వేడి, ఇక్కడ ఏంటంటే 2 to ఈవినింగ్ 5 వరకు ఉంటుంది అనమాట. మాకు ఇప్పుడు టెంపరేచరు 33 degrees ఉంది. మనకి ఇండియాలో 45 degrees ఉన్నప్పుడు ఎంత బర్న్ అవుతుందో అంత వేడిగా ఉందన్నమాట. బేసిక్గా ఇక్కడ ఎండ చాలా ఇంటెన్సివ్గా ఉంటుంది అనమాట. వింటర్ కానీ సమ్మర్ కానీ ఫస్ట్ డేస్ బాగుంటాయి, ఫస్ట్ 1 week 2 weeks. అవును, దాని తర్వాత వెళ్ళిపోయింది ఇంకా. అంటే సమ్మర్ స్టార్టింగ్, స్ప్రింగ్ బాగుంటుంది, ట్రాన్సిషన్ బాగుంటుంది. ఏ సీజన్ అయినా సరే ఆ ట్రాన్సిషన్ బాగుంటుంది అనమాట. ఒకసారి అది పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత తట్టుకోలేము. ఇక్కడ సమ్మర్ అయినా అంతే ఉంటుంది, వింటర్ అయినా అంతే ఉంటుంది అనమాట. సమ్మర్ అయితే బయటికి వెళ్ళాం అనుకోండి మనం బాగా, అంటే ఇప్పుడు మాకు 33 degrees ఉందన్నమాట. ఇప్పుడు మాకు 33 degrees ఉంటే మనకి ఇండియాలో 45 degrees ఉన్నప్పుడు ఎలా ఉంటుంది టెంపరేచర్? ఇంటెన్స్ అంటే ఇక్కడ కొంచెం పొల్యూషన్ తక్కువ, సో దానివల్ల యూవీరస్ డైరెక్ట్ గా మన ఇప్పుడు తెలుసుగా చాలా మంది ఇక్కడ స్కిన్ క్యాన్సర్ కూడా అవును ఎక్కువ కేసులు ఇక్కడ. అసలు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోకుండా బయటికి వెళ్ళకూడదు అనమాట. అసలు మనం బయటికి వెళ్తే స్కిన్ అంతా బర్న్ అవుతూ ఉంటుంది, మంట పుడుతూ ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే మాకు సమ్మర్లో కొన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి అనమాట స్పెషల్గా. ఐ మీన్ వాటిని ఏమంటారు అంటారా ఇంగ్లీష్లో, చెర్రీ ఫ్రూట్స్. సో ఎక్కడికక్కడ ఇవి పెట్టేసి అమ్ముతున్నారనమాట. ఇవి గ్రీన్ ఉన్నాయి యాక్చువల్లీ, అవి రెడ్ ఉన్నాయి, అందుకని హైట్ లో ఉన్నట్టున్నాయి. వామ్మో వెంకట్ దొంగ దొంగ. నేను తిన్నా చాలనే. అవునా? అంటే మేము అంత ముందు వీక్ వచ్చాం, ఫుల్గా తిన్నాం అప్పుడు. మామ దొంగ, అక్క తాయి మూకలు వచ్చే దొంగ దొంగ. నాకు మా ఓడు హలో తిన్న రోజు ఇంకా తలుచుకోవద్దు. మీకు కాదు, మీకు కేజీ కాదు. మీరు ఎవరికి చెప్పకుండా సరైన వేసుకుంటే ఓకే, మీరు ఓపెనింగ్ పెట్టేసి అందరికి. నాకైతే టీ పెడితే వేస్ట్ అయిపోతాయి. ధ్రువాంష్ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఫాస్ట్గా తిప్పేసాడు, డాడీ కింద పడతాడు, దిగుతాడు. అదే వాడు తిరగట్లేదు, మీరు తిరుగుతున్నారా? ఫాస్ట్ తిప్పితే వెళ్దామా?
మెల్లగా 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 మెల్లగా. ఇక్కడ ఒక చిన్న లేక్ ఉంది, కనిపిస్తుందా? భలే ఉంది అసలు లొకేషన్. యాక్చువల్ చాలా బాగుంది లొకేషన్. నిజంగా చాలా బాగుంది. ఓవో ఎందోరా ఇంటికి పోయినాక టేప్ వేసుకున్నాం, ఓకేనా? మా టీచర్ కి నైబర్హుడ్ విలేజ్ లో నియర్ బై పార్క్. అవునా? ఏమన్నా పాపం ఇట్లా అందరూ క్యారీ చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ సాంసా అంటారు. ఓకే నేను అమ్మా అదేగా Spaghetti bolognese. Cheese. సో బయటకు వస్తే ఇలా ఉందన్నమాట. మధ్య మధ్యలో మాకు ఇలా ఫారెస్ట్లు వస్తున్నాయి. అండ్ దెన్ అవును అవును అవును. ఓకే అమ్మ కనిపిస్తుంది. యా ఇప్పుడు కనిపిస్తుంది. స్టార్ట్. ఇవన్నీ గ్రీన్ పీస్ చెట్లు, పచ్చి బఠానీ. ఏ ధ్రువాంష్ కొయ్యకూడదు నాన్న. ఓకే ఇప్పుడు తాగుతారు వాన యాక్చువల్గా పోయడానికి మళ్ళీ ఇక్కడ ఆడదామా డమ్ షాట్స్? వాన గాలిలో కవ్వ అవుతుంది ఇక్కడ ఎప్పుడు. కానీ అసలు లొకేషన్ సూపర్గా ఉంది కదా. అసలు ఓన్ లిరిక్స్ పాడేవాడు తెలుసా, ఏంటో తెలుసా? అంతకుముందు పిల్లలు ఎవ్వరూ కూడా కాళ్ళు నొప్పులు అనుకుంటూ నడిచారండి మాతో పాటు. భలే సపోర్ట్ చేశారు అసలు. వాళ్ళని బాగా అప్రిషియేట్ చేయాలి ఆ రోజు. అండ్ యా మాతో పాటు హైకింగ్ చేస్తూ మధ్య మధ్యలో మేము సరదాగా ముచ్చట్లు పెడుతుంటే వాళ్ళ గేమ్స్ వాళ్ళు, వాళ్ళ ముచ్చట్లు వాళ్ళు, భలే గడిచింది. ఈవినింగ్ 6కి వెళ్ళి హైకింగ్ స్టార్ట్ చేసి లేట్ నైట్ వరకు కూడా అక్కడే ఉన్నామండి. దారిలో మధ్య మధ్యలో ఆగుతూ అంత్యాక్షరి ఆడుతూ సరదాగా ముచ్చట్లు చెప్తూ భలేగా గడిచింది డే అంతా కూడా. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.